ఇప్పుడు కుంభరాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు. ఈ సెప్టెంబర్ నెల మీ వ్యక్తిత్వాన్ని పరీక్షించే నెల మాత్రమే కాదు, మీ విజయానికి కొత్త దిశ చూపించే నెల కూడా. ఒకవైపు లగ్న రాహువు మీ ఆలోచనలను మార్చే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు నవమ భావంలో స్వస్థాన శుక్రుడు, షష్ఠ భావంలో ఉన్న ఉచ్చస్థితి గురువు మీ పురోగతికి బలమైన పునాది వేస్తున్నారు. ఈ నెల కుంభరాశికి 5 ప్రధాన గ్రహస్థితులు ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. లగ్న రాహువు, సప్తమ భావంలో రవి బుధుల యుతి, నవమ భావంలో స్వస్థాన శుక్రుడు, షష్ఠ భావంలో ఉచ్చ గురువుతో గురు కుజుల యుతి, ద్వితీయ శని. ఈ గ్రహస్థితులు వ్యక్తిత్వం, దాంపత్యం, ఉద్యోగం, ధనం, భాగ్యం, పోటీ రంగాలపై బలమైన ప్రభావాన్ని చూపే సూచనలు కనిపిస్తున్నాయి. నెల ప్రారంభంలో సప్తమ భావంలో రవి స్వస్థానంలో ఉండడం వల్ల భాగస్వామ్యాలు, దాంపత్యం, వ్యాపార ఒప్పందాలకు సంబంధించిన విషయాలు ప్రధానంగా మారవచ్చు. రవి బుధుల యుతి వల్ల చర్చలు, ఒప్పందాలు, కొత్త వ్యాపార అవకాశాల్లో స్పష్టత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే సప్తమ భావంలో కేతువు కూడా ఉండడం వల్ల మాటల్లో అపార్థాలు రాకుండా కొంత సంయమనం అవసరం. ఇక నవమ భావంలో స్వస్థాన శుక్రుడు ఈ నెలలోని ప్రధాన బలం. పెద్దల ఆశీస్సులు, ధార్మిక కార్యక్రమాలు, దూర ప్రయాణాలు, వస్త్రాలు, ఆభరణాలు, సౌందర్యం, కళారంగం వంటి శుక్రుడి కారకత్వ రంగాల్లో ఉన్న వారికి అనుకూల అవకాశాలు కనిపించవచ్చు. నెల ద్వితీయార్థంలో ప్రధాన మార్పు అష్టమ భావంలో కనిపిస్తుంది. రవి బుధులు అష్టమ భావమైన కన్యలో యుతిలో ఉంటారు. ఇక్కడ బుధుడు ఉచ్చస్థితిని పొందడం వల్ల రహస్య విషయాలు, పరిశోధన, లెక్కలు, పత్రాలు, బీమా, పన్ను సంబంధిత పనుల్లో స్పష్టత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. అష్టమ భావం ఎప్పుడూ భయపడాల్సిన భావం కాదు. సరైన సమయంలో సరైన సమాచారాన్ని ఉపయోగించుకోగలిగితే దాగి ఉన్న అవకాశాలను కూడా చూపించే భావంగా జ్యోతిష్య సాంప్రదాయం వివరిస్తుంది. అదే సమయంలో షష్ఠ భావంలో ఉచ్చ స్థితిలో ఉన్న గురువుతో నీచ స్థితిలో ఉన్న కుజుని గురు కుజుల యుతి ఏర్పడుతుంది. షష్ఠ భావం ఉద్యోగం, పోటీ పరీక్షలు, శత్రువులు, రోగాలకు సంబంధించిన భావం. ఉచ్చస్థితి గురువు ప్రభావం వల్ల పోటీ పరిస్థితుల్లో నిలబడగలిగే శక్తి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఉన్న వారికి బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థంగా నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. అయితే షష్ఠ భావంలో నీచ కుజుడు ఉండడం వల్ల ఆరోగ్యం, రక్త సంబంధ సమస్యలు, ఆవేశపూరిత స్పందనల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఇక లగ్నరాహు కూడా ఈ నెలలో ప్రత్యేక ప్రభావం చూపుతాడు. కొత్త ఆలోచనలు రావడం మంచిదే, కానీ ప్రతి నిర్ణయాన్ని ఒకసారి పరిశీలించి ముందుకు వెళ్లడం మరింత ఉపయోగపడుతుంది. ఈ నెల మీ విజయం అదృష్టంలో లేదు, మీరు తీసుకునే స్పష్టమైన నిర్ణయంలోనే ఉంటుంది. ఇప్పుడు రంగాల వారీగా ఫలితాలు చూద్దాం. ధనం విషయం వచ్చేసరికి ద్వితీయ శని కారణంగా పొదుపుపై దృష్టి పెట్టడం మంచిది. ఆదాయం నిలకడగా ఉండే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు షష్ఠ భావంలోని ఉచ్చస్థితి గురువు వల్ల ఉద్యోగంలో పురోగతి, పోటీ పరిస్థితుల్లో ఆధిక్యం సాధించే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే భాగస్వామ్య వ్యాపారాలు, కన్సల్టింగ్, కమ్యూనికేషన్, వస్త్రాలు, ఆభరణాలు, సౌందర్య రంగాల్లో ఉన్న వారికి అనుకూల అవకాశాలు కనిపించవచ్చు. విద్యా రంగానికి వస్తే పోటీ పరీక్షలు, ఉన్నత విద్యలో ఏకాగ్రత పెరిగే సూచనలు ఉన్నాయి. ఇక దాంపత్యం విషయానికి వస్తే సప్తమ రవి బలంగా ఉన్న కేతువు కారణంగా మాటల్లో ఓర్పు అవసరం అవుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ద్వితీయార్థంలో షష్ఠకుజుడు కారణంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. కుంభరాశి వారికి పరిహారములు. జన్మరాహు ప్రభావం ఉన్నందున మంగళవారం లేదా శుక్రవారం రాహుకాలంలో దుర్గాదేవిని ఆరాధించడం, షష్ఠకుజుడు ప్రభావం ఉన్నందున మంగళవారం హనుమంతుని దర్శించడం లేదా ఓం అంగారకాయ నమః మంత్రాన్ని జపించడం, ఏలినాటి శని ప్రభావం ఉన్నందున శనివారం శనీశ్వరుని దర్శించడం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శుభప్రదంగా భావించబడింది. ఈ సెప్టెంబర్లో తొందరపాటు కాదు, వివేకంతో తీసుకున్న నిర్ణయమే మీ విజయానికి మార్గం చూపుతుంది. మీ రాశి కుంభరాశి అయితే జై శ్రీరామ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జై శ్రీరామ్.